అనిల్, ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా గాడి తెప్పిందో అందరికీ తెలిసినటువంటి ఫిలిమ్స్ అనేటువంటి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి రిజల్ట్ కి సంబంధం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వరుసగా 9 కాన్సిక్యూటివ్ హిట్స్ ఇవ్వడం కాకుండా ద వే యు ఆర్ మేకింగ్ ద ఫిల్మ్స్ విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైమ్, ఇది ఇట్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఫిల్మ్ సెక్టర్స్. హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్? ముందు చేయబోయే సినిమాలను కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్ లో, ఇలాంటి ఒక హెల్దీ ప్రొడక్షన్ లో చేస్తారా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఇస్ ద బేసిక్. వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు? ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్ లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్. ఆయన ప్రొడ్యూసర్స్ ఎంత కంఫర్ట్ గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్ గా తీసేవాళ్ళు. అండ్ మీరు అన్నట్టు దాసరి గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్ కి అండ్ ఈ జనరేషన్ లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను.